షార్ట్స్లో ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ మనకి ఏబీసీ టొట్ట లెమన్ అని కలిపి ఏబీసీ ఐస్ క్యూబ్స్ చేస్తున్నాడు కదా. సో నేను ఈరోజు నాకు వీక్ ఆఫ్ కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ చేద్దాం, దీంతో ట్రై చేద్దాం, ఎలాగో ట్రై చేస్తున్నా కదా ఎలా ఉంటుంది అని మీతో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ కనిపిస్తుంది కదా. క్యారెట్ తీసుకున్నాను ఒక 3-4 అండ్ బీట్రూట్ తీసుకున్నాను, 2 లెమన్స్ తీసుకున్నాను, లెమన్ అండ్ జింజర్ తీసుకున్నాను. సో చూద్దాం ఇది తీసుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ వస్తుందా, హెల్త్కి బాగుంటుందా అనేది. కొంతమందికి మా ఫ్రెండ్కి అయితే బీట్రూట్ తింటే వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి పడకపోవచ్చు కూడా. సో ఈరోజు నేను జ్యూస్ చేద్దామని కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామని చూస్తున్నా. ఇది గ్రైండ్ చేసి ఐస్ క్యూబ్స్ పెట్టి నేను తాగేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ వైట్ క్లాత్ తీసుకున్నాను. మనం అందులో జ్యూస్ పిప్పి మొత్తం అందులో వేయము కదా, ఓన్లీ జ్యూస్ కాబట్టి వైట్ క్లాత్ వేసుకొని మీరు చూస్తున్నారు కదా అలా వేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వైట్ క్లాత్ తీసుకొని స్పూన్తో అలా వేస్తున్నాను. వేసుకొని జ్యూస్ తీసుకోవాలి, అంతే మనకి జ్యూస్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, చూడండి. ఇప్పుడు మనకి ఐస్ క్యూబ్స్కి రెడీ చేయడానికి బీట్రూట్ జ్యూస్ అండ్ ఐస్ క్యూబ్స్ షీట్ ఉంటుంది కదా, అది కూడా రెడీ అయిపోయింది. జస్ట్ నేను ఇందులో పోసుకుంటున్నాను. పోసుకొని మనం 5 to 6 hours అది పూర్తిగా ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. అప్పుడు మనం రోజు ఒకటి వాటర్లో వేసేసుకొని తాగేయడమే, అయిపోయింది. బట్ నాకైతే ఇది చాలా ప్రాసెస్ పట్టింది. సింపుల్గా చూపిస్తారు కానీ మనం ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అంటే మనకి మినిమం టు మినిమం 1/2 hour పక్కా పడుతుందండి. ఎందుకంటే అది దాన్ని తొక్కు తీసేయాలి అండ్ జ్యూస్లో వేయాలి, అంత ఈజీగా ఏది కాదు. కంపల్సరీ మనకి మినిమం 20 to 30 minutes పడుతుంది. అండ్ మనకి మిక్చర్ కూడా మంచిగా ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. మాది చిన్నది కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ అయ్యింది. ఇదే అండి ఇవాళ వీడియో. నేను ట్రై చేశాను, మీరు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, తాగండి.